రైట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ గెస్ వీఆర్ లైవ్ నౌ. సో కొంచెం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మనం ఏంటంటే క్లాస్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో క్లాస్ అనేది ఇప్పుడు లైవ్గా ఉంది. సో వెంటనే అందరూ ఏం చేయాలి, జాయిన్ అనేది అయిపోండి. ఓకేనా? సో రైట్ నౌ ద క్లాస్ ఇస్ లైవ్. ప్లీజ్ జాయిన్. ఓకే, రైట్. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో ఈ రోజు మనం ఏంటంటే ఈ సెషన్లో రేషనల్ నెంబర్ అండ్ ఆర్డరింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. సో బేసికలీ ఈ రేషనల్ నెంబర్ అనేవి మనకేంటి అంటే, వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ రేషనల్ నెంబర్ అండ్ ఆర్డరింగ్లో మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఏదైతే రేషనల్ నెంబర్స్ అనేవి ఉన్నాయో, సో రేషనల్ నెంబర్స్ అనేవి అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ అ రేషనల్ నెంబర్? వాట్ ఎవర్ నెంబర్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ ఫార్మ్. అంటే ఒక నెంబర్ని మనము పీ బై క్యూ ఫార్మేట్లో కనుక రిప్రజెంట్ చేస్తే, వేర్ పీ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ అండ్ క్యూ ఈజ్ ఆల్సో ఎ న్యాచురల్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని మనము పీ బై క్యూ ఫార్మేట్లో కనుక రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఫర్ సపోజ్ లెట్ us టేక్ 2. సో 2ని మనము ఏం చేయొచ్చు, పీ బై క్యూ ఫార్మేట్లో రాయొచ్చు. ఎస్, రాయొచ్చు. సో 2/1. ఓకేనా? అదేవిధంగా 0.25. సో 0.25ని మనం ఏం చేయొచ్చు, 25/100గా రాయొచ్చు, లేదా 1/4గా రాయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ ఏమవుతాయంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. అవునా? సో దీస్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. సో ఆర్డరింగ్ అంటే ఏంటి? ఆర్డరింగ్ అంటే ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళడం లేదా బిగ్ నుంచి స్మాల్కి రావడం, ఆ ఆర్డర్లో అరేంజ్ చేయడం, అంతే. రేషనల్ నెంబర్ అండ్ ఆర్డరింగ్ అంటే అంతే. ఓకేనా? సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే అందరికీ తెలుసు. బట్ ఏంటంటే రేషనల్ నెంబర్స్లో మనకేంటంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఓకేనా, ఎక్కడి నుంచి వస్తాయంటే లెట్ us సే మనకేంటంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు ఇలాగా 0.234 బార్, 0.234 బార్, దీన్ని రేషనల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయండి అంటాడు. అవునా? 0.234 బార్ని మనం ఏం చేయాలి, రేషనల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. సో 0.234 బార్కి అర్థం ఏంటి, 0.23434 అంటే ఏ నెంబర్ పైన అయితే బార్ అనేది ఉంటుందో, ఓకేనా, ఏ నెంబర్ పైన బార్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఏమవుతుంది, అది ఇన్ఫైనైట్ వరకు రిపీట్ అవుతూ వెళ్తుంది. అదేమవుతుంది, ఇన్ఫైనైట్ వరకు ఇలాగా రిపీట్ అవుతూ వెళ్తుంది. సో ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఆ నెంబర్ పైన బార్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేయాలంటే నా రేషనల్ అంటే పీ బై క్యూ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, రికరింగ్ డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. అంటే ఒక రికరింగ్ డెసిమల్ని ఫ్రాక్షన్ కన్వర్ట్లోకి ఎలా చేయాలి. సో ఒక నార్మల్ డెసిమల్ని మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇంతకుముందు చూసాం మనం 0.25ని మనం ఏంటంటే 1/4గా ఈజీగా రాసేయచ్చు. అవునా? ఎందుకంటే 25/100 ఈజ్ మనకేంటంటే పీ బై క్యూ ఫార్మాట్లో వచ్చేసింది. బట్ ఏంటంటే ఈ రికరింగ్ డెసిమల్స్ని పీ బై క్యూ ఫార్మాట్లో రాయడం కొంచెం మనకి ఏంటంటే ట్రిక్కీ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈజీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే 0.2 బార్. సో ఈ క్వశ్చన్ ఉంది, ఓకేనా? ఈ క్వశ్చన్ దీన్ని మనం ఏంటంటే పీ బై క్యూ ఫార్మాట్లో రాయాలి. ఏం చేయాలి, పీ బై క్యూ ఫార్మాట్లో. క్లియరా? సో ఎలా రాయాలి గుర్తుపెట్టుకొని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటి ఆ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్, సో పాయింట్ నెంబర్ 1 నెంబర్స్ రాద్దాం మనం. పాయింట్ నెంబర్ 1, ఓకేనా? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంటే డెసిమల్ అనేది ఎక్కడుందో చూడాలి. డెసిమల్ అనేది ఎక్కడుందో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి, డెసిమల్ అనేది ఎక్కడుందో చూడాలి. నెక్స్ట్ డెసిమల్ తర్వాత, ఓకేనా, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ అనేది ఉంది, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ అనేది ఉంది అనేది చూడాలి. క్లియరా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది, 0.2 బార్ ఉంది. అవునా? 0.2 బార్. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అది రాసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇక్కడ ఏ నెంబర్, మీకు ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ రాసింది ఫస్ట్. సో నాకేం కనిపిస్తుంది ఇక్కడ, 02 కనిపిస్తుంది. అవునా? 02. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే డెసిమల్ తర్వాత, ఓకేనా, డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ పైన
ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది అనేది చూడాలి. డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది చూడాలి. సో బార్ అనేది కంప్లీట్గా ఉంటే ఏంటి, కంప్లీట్గా ఉంటాయి అంటే ప్రతి ఒక్క నెంబర్ అంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ పైన కూడా బార్ అనేది గనక ఉంటే మనం ఏం చేయాలి, సింపుల్గా అలాగే రాశాలి. అలా కాకుండా ఇన్కంప్లీట్గా ఉంటే ఏం చేయాలి, ఇన్కంప్లీట్గా ఉంటే ఏం చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా ఉంటే ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఉందా లేదా, పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత బార్ అనేది ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ పైన ఉంది. సో అన్ని నెంబర్స్ పైన ఉంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కింద ఇలా వేసేయండి. వేసిన తర్వాత ఏం చేస్తారంటే బార్ అనేది ఎన్ని నెంబర్స్ పైన ఉంది. సో డినామినేటర్లో బార్ అనేది ఎన్ని నెంబర్స్ పైన ఉంది, ఓకేనా. బార్ అనేది 1 నెంబర్ అంటే ఒక నెంబర్ పైన మనకి ఏంటంటే బార్ అనేది ఉంది, ఓకేనా. సో వీ హ్యావ్ బార్ ఆన్ 1 నెంబర్, ఒక నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఏం చేయాలి, డివైడెడ్ బై 9 రాయాలి. బార్ అనేది ఎన్ని నెంబర్స్ పైన ఉంటే 9 రాయాలి. బార్ గనక లేకపోతే డెసిమల్ తర్వాత బార్ గనక లేకపోతే 0 రాయాలి, ఓకేనా. సో బార్ గనక ఉంటే 9 అనేది రాయాలి, బార్ గనక లేకపోతే సో ఇఫ్ బార్ ఈజ్ నాట్ దేర్ 0 అనేది రాయాలి. సో 0.2 బార్కి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది 2/9, అవునా. ఆన్సర్ ఏమొస్తుంది 2/9. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ 0.23 బార్ అనేది ఉంది, 0.23 బార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, డైరెక్ట్గా ఎక్కడుంటే ఏ నెంబర్ ఉంటే అది రాసేయండి, 023. సో మొత్తం నెంబర్ కనిపిస్తుందా, కనిపిస్తుంది. నెక్స్ట్ బార్ అనేది కంప్లీట్గా ఉందా, కంప్లీట్గా ఉంటే వదిలేయాలి. సో కంప్లీట్గా ఉంటే ఏం చేయకూడదు, ఓకేనా. ఒకవేళ ఇన్కంప్లీట్ ఉంటే మైనస్ చేయాలి, ఎలా మైనస్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ కంప్లీట్గా ఉంది కాబట్టి వదిలేయాలి. సో నెక్స్ట్ డివిజన్ కింద. సో ఇప్పుడు బార్ అనేది ఎన్ని నెంబర్స్ పైన ఉంది, 2 నెంబర్స్ పైన ఉంది. సో 99. సో ఆన్సర్ ఏమవుతుంది 23/99, ఓకేనా. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూద్దాం, 0.27 బార్. సో 0.27 బార్కి ఆన్సర్ ఏమవుతుందో నాకు చెప్పండి తొందరగా. సో 0.27 బార్కి ఆన్సర్ అనేది ఏమవుతుంది. సో వాట్ విల్ బి ద ఆన్సర్ ఆఫ్ 0.27 బార్, 0.27 బార్కి ఆన్సర్ ఏమవుతుందో నాకు చెప్పండి, క్లియరా. ఆన్సర్ ఏమవుతుంది 0.27 బార్కి ఆన్సర్ ఏమవుతుంది, చాలా ఈజీ ఇది. సో ఇక్కడ ఏముంది 027 నెంబర్ ఉంది, 027 రాసేస్తాం. డివిజన్లో ఇక్కడ ఇన్కంప్లీట్గా లేదు, కంప్లీట్గా ఉంది కాబట్టి అలాగే వదిలేస్తాం. సో 27/99. సో ఆన్సర్ విల్ బి 27/99. అదేవిధంగా 0. ఇప్పుడు చూడండి ఇక్కడ 27/99 ఉంది కదా. సో దీన్ని ఇంకా క్యాన్సిలేషన్ చేయొచ్చా, ఎస్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో 3తో క్యాన్సిల్ చేయండి, 3 9s లేదా 9తో, 9 3s 27, 9 3s 27, 9 11s. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 3/11. సో 3/11 ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 3 డిజిట్స్ తీసుకుందాం, 0.243 బార్. సో ఇక్కడ 3 డిజిట్స్ పైన కూడా బార్ ఉంది. సో ఇదేమవుతుంది 0.243 బార్, 0.243 బార్ అనేది ఏమవుతుంది. సో 0.243 బార్, 0.243 బార్. సో 243 అన్నిటిపైన బార్ అనేది కంప్లీట్గా ఉంది, క్లియరా. అన్నిటిపైన బార్ అనేది కంప్లీట్గా ఉంది. సో కంప్లీట్గా ఉంటే ఏం చేయాలి, ఇన్కంప్లీట్గా ఉంటే ఏం చేయాలి అనేది చెప్తాను. సో ఆన్సర్ విల్ బి 243/999. సో బార్ అనేది 3 డిజిట్స్ పైన ఉంది కాబట్టి 999 రాయాలి, క్లియరా. క్లియర్. సో 243. సో ఇక్కడ దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయొచ్చు, 3తో క్యాన్సిల్ చేయండి, 3 8s 24, లేదా మనం ఏంటి 4 5 6 9. సో 9తో క్యాన్సిల్ అవుతుంది, ఇది డైరెక్ట్గా 9తోనే క్యాన్సిల్ చేసేయండి, ఓకేనా. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 2s 18, ఓకేనా. 18 ఒక ఎంత వస్తుంది, 18 అంటే 2 6, 7 9s 63. సో 27/111 అంతే కదా, 27/111. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 2s 18, 9 7s 7 9 63, 111. సో 27/111 ఇది కూడా వస్తుంది, క్లియరా. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ సో ఇది కంప్లీట్గా బార్ ఉన్నప్పుడు ఏంటి, కంప్లీట్గా బార్ ఉన్నప్పుడు. ఒకవేళ బార్ అనేది కంప్లీట్గా లేకపోతే, సో ఇక్కడ చూడండి 0.24 బార్ ఇలా ఉంది, 0.24 బార్ ఇలా ఉంది, ఓకేనా. సో ఇక్కడ బార్ అనేది 2 పైన లేదు, బార్ అనేది 2 పైన లేదు. సో దీనికి అర్థం ఏంటి, ఈ నెంబర్ అనేది
0.244444 అండ్ సో ఆన్. ఇది దీనికి అర్థం. అవునా? ఇలా ఉంటే ఏం చేయాలి? ఇలా ఉంటే ఏం చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ ఏ నంబర్ మీకు ఎంత నంబర్ కనిపిస్తే అంత నంబర్ రాయండి. ఇక్కడ నాకు 024 కనిపిస్తుంది. 024 రాసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఎన్ని డిజిట్స్ పైన బార్ అనేది లేదు. ఎన్ని నంబర్స్ పైన బార్ లేదు. ఒక నంబర్ పైన బార్ లేదు. ఏంటది? 2 పైన లేదా 02 పైన బార్ లేదు. సో 02 అనేది మనం మైనస్ చేస్తాం. ఓకేనా? 02 అనేది ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. నెక్స్ట్ డివిజన్లో ఏం చేస్తాం? బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. సో బార్ అనేది ఎన్ని డిజిట్స్ పైన ఉంది? 1 డిజిట్. సో బార్ అనేది 1 డిజిట్ పైన ఉంది కాబట్టి 9. బార్ అనేది ఎన్ని డిజిట్స్ పైన లేదు? డెసిమల్ తర్వాత. జాగ్రత్త, డెసిమల్ తర్వాత ఓకేనా? బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. సో 1 డిజిట్ పైన బార్ ఉంది, 1 డిజిట్ పైన బార్ లేదు. సో దిస్ ఆన్సర్ విల్ బి 24 లోంచి 2 కనుక తీసేస్తే 22/90. ఆన్సర్ ఏమవుతుంది? 22/90. సో 0.24 బార్కి అర్థం ఏమవుతుంది? సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో 0.24 బార్ ఉంది. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మొత్తం రాసేసాం. కంప్లీట్గా ఆ నెంబర్ మొత్తం రాసేసాం. రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం సార్ అంటే ఏదైతే నెంబర్ ఏ నెంబర్ పైన అయితే బార్ అనేది లేదో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత డివిజన్లో మనం ఏం చేయాలి? డివిజన్లో డెసిమల్ తర్వాత ఆఫ్టర్ డెసిమల్, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఆఫ్టర్ డెసిమల్ తర్వాత బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. క్లియరా? ఓకేనా? సో ఇంకో ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. 0.35 బార్. 0.35 బార్. సో ఇక్కడ 5కి మాత్రమే బార్ ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 0.35 బార్కి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ మొత్తం రాయండి. సార్ ఎందుకు సార్ మీరు మాటికి 0 రాస్తున్నారు? నీకు చెప్తాను. ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది ఎందుకు రాస్తున్నాను. సో 0.35 రాశాను. అవునా? నెక్స్ట్ ఏం చేయాలి? ఏ నెంబర్ పైన అయితే ఓకేనా, ఏ నెంబర్ పైన అయితే బార్ అనేది లేదో అది సబ్ట్రాక్ట్ చేయాలి. దేనిపైన బార్ లేదు? 0.3 పైన బార్ లేదు. సో 0.3 సబ్ట్రాక్ట్ చేయాలి. డివిజన్లో డెసిమల్ తర్వాత బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. డెసిమల్ తర్వాత బార్ ఉంది కాబట్టి 9, బార్ లేదు కాబట్టి 0. సో 35లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఎంత వస్తుంది? 32. సో 35లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 32. డివిజన్లో ఎంత? 90. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చా ఇది? సో 3తో క్యాన్సిల్ చేయొచ్చా? 3తో క్యాన్సిల్ చేయలేం. సో ఆన్సర్ విల్ బి 32 సారీ ఇక్కడ 5 కదా, మై మిస్టేక్, సారీ. సో ఇక్కడ కరెక్టే, 3నే అది. ఓకేనా? సో ఇక్కడ దేనిపైన బార్ లేదు? 3 పైన బార్ లేదు కాబట్టి 32/90. సో ఆన్సర్ ఈస్ 32/90. సో మీ ఆన్సర్ చూసి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో ఆన్సర్ ఈస్ 32/90. క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 1.34 బార్ ఇలా కూడా వస్తాయి క్వశ్చన్స్. 1.34 బార్ సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఏ నెంబర్ ఉంటే అది రాయండి. సో 134 నెంబర్ కనిపిస్తుంది నాకు, 134 కనిపిస్తుంది. మైనస్ ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఏ డిజిట్స్ పైన అయితే బార్ లేదో, ఏ నెంబర్ పైన అయితే బార్ లేదో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బార్ ఏ నెంబర్స్ పైన లేదు? 1కి 3కి లేదు. సో 13 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, 13 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. డివిజన్లో ఇప్పుడు నెక్స్ట్ డివిజన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డివిజన్ అనేది మనము డెసిమల్ తర్వాత వేస్తాం. సో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? 1 డిజిట్ పైన. సో 9. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ లేదు? 0. 1 డిజిట్ పైన బార్ లేదు కాబట్టి 0. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 121/90. ఆన్సర్ ఏమవుతుంది? 121/90. క్లియరా? ఏమవుతుంది? 121/90. అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఇంకో క్వశ్చన్ ఇస్తాను. 2.56 బార్. 2.56 బార్. సార్ వై టేక్ 9 ఓన్లీ? సో ఇక్కడ 9 ఓన్లీ ఎందుకు తీసుకుంటామంటే దీనికి ఏంటంటే ఒక పెద్ద ప్రాసెసే ఉంది. సో మనం ఏంటంటే దాని వెనక ఎందుకు తీసుకుంటాం ఇలాగే ఏంటి అనేది అలా ఆలోచించద్దు. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇక్కడ ఫ్రాక్షన్స్ చెప్పాను కదా 22/90. సో మీరు ఏం చేస్తారంటే వెరిఫై చేయడం కోసం మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 22/90 టైప్ చేయండి. మీకు ఏంటంటే ఈ ఆన్సర్ అనేది వస్తుంది, అంటే 0.24444 వస్తుంది. నెక్స్ట్ 32/90 టైప్ చేయండి, 0.35 బార్ అనేది వస్తుంది.
సో ఓకేనా, ఇక్కడ మనకు ఎందుకు ఏంటి అనేది దానిపైన తర్వాత డిస్కస్ చేద్దాం. కావాలంటే ఏంటంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇలా ఎక్స్గా తీసుకోవాలి, ఇలా చేయండి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మన ఎగ్జామ్కి ఇది అవసరం లేదు కదా, థియరీ కాదు, మనం చదివేది థియరీ కాదు. వీఆర్ ప్యూర్లీ స్టడీయింగ్ ఆబ్జెక్టివ్ క్లాసెస్. అంటే మనం ఏంటంటే ఆబ్జెక్టివ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది ఎలా మార్క్ చేయాలి అది మనం నేర్చుకుంటే చాలు. ఓకేనా, సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ మొత్తం రాయండి. 256 మైనస్ ఏం మైనస్ చేయాలి, ఇక్కడ ఏదైతే నెంబర్కి బార్ లేదో అది మైనస్ చేయాలి. సో 256 మైనస్ 25 అపాన్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్ పైన, డెసిమల్ తర్వాత ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి 9, ఒక డిజిట్ పైన లేదు కాబట్టి 0. సో 256లో ఉంచి 25 తీసేయండి, అప్పుడు ఎంత అవుతుంది 221, అంతే కదా, 221 అపాన్ 90. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 221 అపాన్ 231 కదా, 231 అపాన్ 90 కరెక్ట్. 231 అపాన్ 221 కాదు, 231 అపాన్ 90. సో ఆన్సర్ ఈస్ 231 అపాన్ 90. క్లియరా, అర్థమైందా? సో ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం ఇంకా దీనిపైన. కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అంటే 2.246 బార్, 2.246 బార్, సేమ్ అదే ప్రాసెస్. సో నెంబర్ మొత్తం ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అది మొత్తం రాయండి. 2246. సార్ నాకు ఈ నెంబర్ మొత్తం కనిపిస్తుంది, నెంబర్ మొత్తం రాయండి. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ డిజిట్స్ పైన అయితే బార్ లేదో అది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏ డిజిట్స్ పైన బార్ లేదు, 2 పైన బార్ లేదు, సో 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 2 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. డివిజన్లో ఇప్పుడు జాగ్రత్తగా డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది. సార్ డెసిమల్ తర్వాత 1 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి, 2 9s రాస్తాం. ఒక డిజిట్ పైన బార్ లేదు సార్, డెసిమల్ తర్వాత ఒక డిజిట్ పైన బార్ లేదు కాబట్టి 0 రాస్తాం. సో అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది 2224 అపాన్ 990. సో 990, 2224 అపాన్ 990. ఓకేనా, ఎవరికైనా డౌట్ కనుక ఉంటే ఇది మీ క్యాల్కులేటర్లో టైప్ చేసి వెరిఫై అయినా చేయొచ్చు, ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో మనకు ఎగ్జామ్లో ఇవి ఎలా అడుగుతాడు, మనకు ఎగ్జామ్లో ఏంటంటే ఇవి ఎలా అడుగుతాడు, ఏం చేస్తాడంటే మల్టిపుల్ ఏంటంటే ఒక 2 or 3 ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ 0.27 బార్ ప్లస్ 0.34 బార్ ప్లస్ 0.1 బార్. సో ఈ 3 ఇచ్చేసాడు, లేదా ఇది మైనస్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా, ఇది మైనస్ చేయాలి అనుకుందాం, ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా, ఈ విధంగా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఫ్రాక్షన్లో ఆన్సర్ చెప్పాలి. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 27 0.27 బార్ని ఏం చేస్తాం, 27 రాస్తాం. ఓకేనా, ఇక్కడ 2 డిజిట్స్ పైన డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 99. సో ఇది డెసిమల్ తర్వాత బార్ అనేది కంప్లీట్గా ఉంది, సో నో ప్రాబ్లం. సో 27/99. సో దీన్ని మళ్ళీ మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు, తర్వాత చూద్దాం. సో 0.34ని మనం ఏం చేయాలి, 34 మైనస్ ఇక్కడ ఏంటి ఒక డెసిమల్ అంటే ఒక డిజిట్ పైన బార్ లేదు కాబట్టి 34 - 3 డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఒక డిజిట్ పైన బార్ ఉంది, సో 9, డెసిమల్ తర్వాత ఒక డిజిట్ పైన బార్ లేదు 0, సో 90. ఎంత అవుతుంది 90 మైనస్ 0.1 బార్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/9. ఎంత అవుతుంది 1/9. సో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. సో దీన్ని క్యాన్సిలేషన్ కనుక చేస్తే 9 3s are 27, 9 11s are 99. సో టోటల్గా మనకి ఏమొచ్చింది చూడండి, 3/11 ప్లస్ 31/90 మైనస్ 1/9, 1/9. సో ఇక్కడ ఈ మొత్తానికి ఎల్సిఎం అనేది ఏమవుతుంది 990 అవుతుంది, అవునా. సో ఈ మొత్తానికి ఎల్సిఎం వచ్చేసరికి 990 అవుతుంది. క్లియరా, క్లియర్. సో ఇక్కడ 990ని 11తో కనుక మనం డివైడ్ చేస్తే 990ని 11తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 90. సో ఓకేనా, ఎంత వస్తుంది 90. సో 90 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 31 into 11 మైనస్ 1 మల్టిప్లైడ్ బై ఎంత వస్తుంది 990 డివైడెడ్ బై 9 అంటే 110. 990 డివైడెడ్ బై 110. క్లియరా. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3 9s are 27, 270 ప్లస్ 341 మైనస్ 110 అపాన్ 990. సో 270 ఇక 1, దీని తర్వాత 7 8 9 10 11. సో 3 6 6 11 మైనస్ 110 బై
990. So our final answer for this question will be what? 501 upon 990. 501 upon 990. సో ఒకవేళ మనకు ఆప్షన్స్ అనేవి ఓకేనా, మనకేంటంటే ఆప్షన్స్ అనేవి ఫ్రాక్షన్లో ఉంటే ఇలా చేయాలి, ఆప్షన్స్ అనేవి ఫ్రాక్షన్లో ఉంటే ఇలా చేయాలి. అలా కాకుండా ఆప్షన్స్ అనేవి డెసిమల్లో ఉంటే ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఆప్షన్స్ కనుక డెసిమల్లో ఉంటే ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 0.27 బార్ అనేది ఏమవుతుంది? 0.27 బార్ అంటే 0.27272727 ఇలా రాయండి. నెక్స్ట్ 0.34 బార్ అనేది ఏమవుతుంది? 0.34444444 అవుతుందా? సో మనం ఏం చేద్దాం, 4 డిజిట్స్ మాత్రమే తీసుకుందాం. సో 4 డిజిట్స్ తీసుకుందాం, ఎందుకు కాంప్లికేట్ చేయడం. సో 4 డిజిట్స్ తీసుకుందాం, 4 డిజిట్స్తో చూద్దాం. సో ఇది రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయండి. సో 7 ఒక 4 11, 4 6 7, మళ్ళీ 7 ఒక 4 ఎంత? 11. ఇక్కడ ఎంత వస్తుంది? 6. సో 0.6171 అయింది. క్లియరా? నెక్స్ట్ ఇందులోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 0.11 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0.111. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 0.5061. సో 0.5061 లేదా మన ఆన్సర్ అనేది ఏముండొచ్చు? 0.5. సో మన ఆన్సర్ అనేది 0.5 సంథింగ్ ఏదో ఉండాలి, అలాగనా మనం చెప్పొచ్చు. సో పాయింట్స్లో ఉంటే సింపుల్గా అవుతుంది, ఓకేనా. మనకేంటంటే క్వశ్చన్ అనేది పాయింట్స్లో ఉంటే సింపుల్గా అవుతుంది. లేదు ఫ్రాక్షన్లో ఇచ్చాడంటే ఈ ప్రాసెస్ అనేది మనం చేయాల్సింది. క్లియరా? మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్లో కనుక ఇస్తే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా అందరికీ? ఫ్రాక్షన్ ఈ కన్వర్షన్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇందులోంచి వస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మనం మిగతా కాన్సెప్ట్స్ అన్ని క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుందాం. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఫ్రాక్షన్ కంపారిజన్. ఓకేనా, ఫ్రాక్షన్ కంపారిజన్. సో లెట్ us say this is fraction A, this is fraction B, this is fraction C and this is fraction D. సో ఈ 4 ఫ్రాక్షన్స్లో, ఈ 4 ఫ్రాక్షన్స్లో మనకేంటంటే ఏ ఫ్రాక్షన్ అనేది బిగ్గెస్ట్, లార్జెస్ట్ అంటే, లేదా మనకి ఏం చెప్పొచ్చు? అరేంజ్ దిస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ దిస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వీటిని ఏం చేయాలి మనము? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండ్ చేయడం అంటే స్మాల్ నుంచి బిగ్గా వెళ్ళడం, అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, అవునా? సో ఇలా గనక క్వశ్చన్ గనక వస్తే, సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు రావడం కొంచెం ఏంటంటే తక్కువే, పాసిబిలిటీ అనేది తక్కువే. బట్ ఏంటంటే ఒక 10% లేదా ఒక 5% వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు? సో మనం ప్రతి ఒక్క నెంబర్ని డివైడ్ చేయడం అంటే కష్టం అయిపోతుంది. దానికంటే బెటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి. సో 51కి 57కి మధ్య డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 51 అండ్ 57? 6. సో 6 అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 3. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 3. నెక్స్ట్ 31కి 35కి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ బిట్వీన్ 31 అండ్ 35 ఈజ్ 4. సో డిఫరెన్స్ చూస్తున్నాను నేను. సో ప్రతి రెండు నెంబర్స్కి న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్. నెక్స్ట్ 81కి 101కి డిఫరెన్స్ ఎంత? సో 81కి 101కి మనం కనుక డిఫరెన్స్ చూస్తే 12 ఏమవుతుంది? 12. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ అన్నీ రాయండి కింద. సో 6, 3, 4, 12. ఓకేనా? సో ఈ నెంబర్స్, సో ఇవన్నీ ఏంటి? డిఫరెన్స్. సో మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్సెస్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 6, 3, 4, 12. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దిస్ పర్టికులర్ నెంబర్స్? ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? 12. ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? 12. అవునా? 12 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకేముంది? ఇక్కడ ఏముంది? 6 ఉంది. సో ఈ డిఫరెన్స్ని మనం 12 చేయాలి. ఈ డిఫరెన్స్ ఏం చేయాలి? 12. సో ఈ డిఫరెన్స్ని 12 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి, అవునా? ఇంటూ 2. సో 51 ఇంటూ 2 రాయండి. సో 6ని 12 చేయాలంటే ఇంటూ 2 చేయాలి. సో 51 ఇంటూ 2 102. సో ఏ అనేది 102. నెక్స్ట్ 3ని 12 చేయాలంటే ఏం చేయాలి? సార్ 3ని 12 చేయాలంటే ఇంటూ 4 చేయాలి. సో 23 ఇంటూ 4, 23 ఇంటూ 4, 4 3s are 12, 4 2s are 8, 92. సో బి అనేది 92 అయింది. నెక్స్ట్ 4ని 12 చేయాలంటే ఇంటూ 3 చేయాలి. సో 3తో మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 31 3s are 93. 31 3s are 93. నెక్స్ట్ 12ని 12 చేయాలంటే ఏంటి? సింపుల్గా ఇంటూ 1 చేయాలి. సో 89 అవునా? 89. సో ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కింద నెంబర్స్ ఉన్నాయి కదా 102, 92, 93, 89. సో వీటిలో మనం అరేంజ్ చేయొచ్చా? వీటిలో ఏది లార్జెస్ట్, ఏది స్మాలెస్ట్ అరేంజ్ చేయొచ్చా? యెస్, చాలా సింపుల్‌గా అరేంజ్ చేయొచ్చు. ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే స్మాల్ నుంచి బిగ్‌కి వెళ్దాం. సో స్మాలెస్ట్ ఈజ్ డి. సో డి ఈజ్ స్మాలర్ దాన్, దీని తర్వాత 89 తర్వాత 92. సో డి ఈజ్ స్మాలర్ దాన్, బి ఈజ్ స్మాలర్ దాన్, దీని తర్వాత సి ఈజ్ స్మాలర్ దాన్ ఏ. అవునా? లేదా అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? డి కామా బి కామా సి కామా ఏ. అంతేనా? డి కామా బి కామా సి కామా ఏ. క్లియరా? సో ఇదేంటంటే ఒక ట్రిక్. ఇదేంటి ఒక ట్రిక్, ప్రతి ఒక్కటి చేయడం కంటే. సో మనకేంటంటే మనకు మాక్సిమం ఎగ్జామ్లో ఏంటంటే క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే ఇస్తాడు. లెట్ అస్ సే క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తాడంటే 3/7 ఏమవుతుంది? సో 3/7, 4/5 ఇవి. సో వీటికి ఏంటంటే మనకు ఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి తెలియాలి. అవునా? ఫ్రాక్షన్ వాల్యూస్. సో లెట్ అస్ సే 1/2 వాల్యూ ఎంత? 0.5. అదేవిధంగా 1/3 వాల్యూ ఎంత సార్? సార్ 1/3 వాల్యూ ఇస్ 0.33. 1/4 వాల్యూ ఎంత? 0.25. అవునా? సో ఈ నంబర్స్, ఈ ఫ్రాక్షన్ డెసిమల్ వాల్యూస్ కూడా తెలియాలి. సో 1/5 ఈజ్ 0.2. 1/5 ఈజ్ 0.2. 1/6 అనేది ఏమవుతుంది? 0.166 అవుతుంది. నెక్స్ట్ 1/7 విల్ బి 0.142857 అవుతుంది. అవునా? నెక్స్ట్ 1/8 అనేది ఏమవుతుంది? 0.125 అవుతుంది. 1/9 ఏమవుతుంది? 0.111 అవుతుంది. 1/10 is 0.1. 1/10 అంటే 0.1. క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా 1/11. సో ఈ నంబర్స్ కూడా ఈ వాల్యూస్ అన్ని గుర్తుండాలి మీకు, మీ మైండ్లో గుర్తుండాలి. సో 1/11 is 0.09 సారీ 0.9 కాదు 0.09. 1/11 is 0.0909. 1/12 ఏమవుతుంది? 0.833. సో ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ డెసిమల్ వాల్యూస్ కనుక తెలియకపోతే రాసుకోండి. సో 1/13 విల్ బి 0.769. ఎస్, 0.769. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత 1/14 విల్ బి సారీ ఇక్కడ చూడండి, నేను తొందరలో ఇది చేశాను మీకు. 0.083079 అది. ఓకేనా? 0.0833, 0.0769. ఓకేనా? 0.0769. నెక్స్ట్ 1/14 విల్ బి 0.01. ఎంత అవుతుంది? 0.071. సారీ 714. 1/15 is 0.066. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత 1/16 విల్ బి 0.0625. ఈ విధంగా అన్నీ వస్తాయి. క్లియరా? ఈ విధంగా అన్నీ వస్తాయి. 1/17, 1/18 ఇవి కూడా ఉంటాయి. సో ఈ నెంబర్స్ కూడా మనకి ఏంటంటే గుర్తుండాలి. క్లియరా? అర్థమైందా? ఇక క్వశ్చన్స్కి వెళ్దామా? సో క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇన్ డెసిమల్ రిప్రజెంటేషన్, ఈ డెసిమల్ రిప్రజెంటేషన్లో అంటే 5/22లో ద డిజిట్ అట్ 27th ప్లేస్, అంటే 27th ప్లేస్లో వచ్చే డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. 27th ప్లేస్లో వచ్చే డిజిట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5/27ని డివైడ్ చేద్దాం. సో 5/22ని, సో 5ని 22తో డివైడ్ చేయాలి. సో 22తో 5 అనేది డివైడ్ కాదు కాబట్టి 0 పాయింట్ రాస్తాం, 0 వస్తుంది. 22 2s 44 వస్తుంది. సో ఎంత రిమైండర్? 6. 60. 3 కాదు, ఎంత అవుతుంది మళ్ళీ? 29. ఎంత అవుతుంది? 12. 2 అంటే ఎంత? 44. 44 అంటే 6, ఇక్కడ వచ్చేసరికి 1. 16. ఎంత అవుతుంది? 7. 7 అంటే ఎంత? 7 2s 14. 7 2s 14. 154. 154 అంటే మళ్ళీ 60 వచ్చింది. 60 వచ్చింది కాబట్టి మళ్ళీ 2 వస్తుంది. 44 వస్తుంది. మళ్ళీ 160 వస్తుంది. 7 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ 0.27272727 ఇలా రిపీట్ అవుతుంది. అవునా? సో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది? 5/22 అనేది మనకు ఏమవుతుందంటే 0.227. ఒక 2 అనేది ముందు ఎక్స్ట్రాగా వచ్చింది. దాని తర్వాత 0.2272727 ఈ విధంగా వచ్చింది. అవునా? సో దీన్నే మనం ఏం చేయొచ్చు? 0.227 బార్గా రాయొచ్చు. అవునా? 0.227 బార్ ఇలా కూడా రాయొచ్చు. క్లియరా?
ఇక్కడ ఏమడుగుతున్నాడు, 27th ప్లేస్లో ఏ డిజిట్ వస్తుందని అడుగుతాడు. సో 27 డిజిట్స్ వరకు రాయాలంటే అవసరం లేదు. కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. కొంచెం కామన్ సెన్స్ కనుక మీరు ఆలోచిస్తే, సో ఇది డెసిమల్ తర్వాత ఫస్ట్ డిజిట్, అవునా? ఇది సెకండ్ డిజిట్, ఇది థర్డ్ డిజిట్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి. సో ఈవెన్ డిజిట్లో, ఓకేనా, ఈవెన్ డిజిట్లో ఏమొచ్చింది? సో నా డిజిట్ అనేది ఈవెన్ గనక అయితే అంటే నా డెసిమల్ ప్లేస్ అనేది ఈవెన్ గనక అయితే నాకు ఏమొస్తుంది? 2 వస్తుంది. సో ఇక్కడ 4 ప్లేస్లో 2, 6 ప్లేస్లో కూడా 2. సో ఈవెన్ అయితే 2 వస్తుంది. ఆడ్ అయితే ఏమొస్తుంది సార్? ఆడ్ అయితే 7 వస్తుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి? 27th ప్లేస్. సో 27th అనేది ఈవెనా, ఆడా? సార్ 27 అనేది ఆడ్ కాబట్టి ఆడ్ డిజిట్ ఉన్నప్పుడు, ఓకేనా, ఆడ్ డెసిమల్ ప్లేస్ ఉన్నప్పుడు 7 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 7. అంతే కదా? ఈవెన్ అయితే 2 వస్తుంది, ఆడ్ అయితే 7. సో మనం 27 డిజిట్స్ వరకు రాసి అదో కాదో చెక్ చేయడం కంటే కొంచెం కామన్ సెన్స్ అంటే ఇలా డివైడ్ చేసుకోండి. ఇలా గనక డివైడ్ చేస్తే ఈవెన్ వస్తే 2, ఆడ్ వస్తే 7. ఈవెన్ వస్తే 2, ఆడ్ వస్తే 7. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది. క్లియర్? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. సో ఇదేంటంటే లాంగ్వేజ్ గేమ్. సో ఈ క్వశ్చన్ అందరూ సాల్వ్ చేస్తారు, ఓకేనా? ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో ఇస్తే అందరూ సాల్వ్ చేస్తారు. బట్ ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని సాల్వ్ చేసే వాళ్ళే మెయిన్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్, ఓకేనా? అది క్లియర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్, సో ఏ అనేది రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 5/3, 7/5. అంటే ఏం చెప్తున్నాడు? ఏ అనేది రెసిప్రోకల్ అంటే దేనికి రెసిప్రోకల్? సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 5/3, 7/5. అంటే 5/3ని రివర్స్ చేయాలి, 7/5ని రివర్స్ చేయాలి. రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది, ఓకేనా, ఆ రిజల్ట్ యొక్క రెసిప్రోకల్ అనేది అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5/3ని 7/5ని రెండింటిని రెసిప్రోకల్ చేయాలి. సో 5/3కి రెసిప్రోకల్ ఏంటి? 3/5. 7/5కి రెసిప్రోకల్ ఏంటి? 5/7. రెండింటిని రెసిప్రోకల్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి. 5 7s are 35, నెక్స్ట్ 7 3s are 21, 5 5s are 25. సో ఎంత వచ్చింది? 46/35. సో రిజల్ట్ ఎంత వచ్చింది? 46/35. సో ఏదైతే రిజల్ట్ వస్తుందో ఈ రిజల్ట్ అనేది ఏ కాదు, జాగ్రత్త, రిజల్ట్ అనేది ఏ కాదు. సో ఏ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్, అంటే ఏ అనేది ఏంటి? దీనికి రెసిప్రోకల్. సో ఏ అనేది ఏమవుతుంది? 46/35కి రివర్స్ రెసిప్రోకల్. అంటే ఏ వాల్యూ అనేది 35/46. అవునా? అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 5/3 అండ్ 7/5. క్లియర్? సో ఏ అనేది అయిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ చూద్దాం. సో బి ఏం చెప్పాడు? బి ఈజ్ హాఫ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 23. సో బి అనేది ఏంటంట? బి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 23. అంటే 23కి రెసిప్రోకల్. సో 23కి రెసిప్రోకల్ ఏంటి? 1/23. 1/20. సో బి వాల్యూ ఏమవుతుంది సార్? బి వాల్యూ విల్ బి 1/46. అయిపోయిందా? ఎస్, రెండు అయిపోయాయి. సో ఏ వాల్యూ వచ్చేసింది? బి వాల్యూ వచ్చేసింది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు రెండింటిని గనక మనం జాయిన్ గనక చేస్తే, అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? సో క్వశ్చన్లో అడిగింది ఏంటి? 5/A/5B. సో మనకు క్వశ్చన్లో అడిగింది A/5B అనేది అడిగాడు. సో ఏ వాల్యూ అడిగింది ఏంటి? A divided by 5 into B. So A value is what? Value of A is 35/46. అవునా? B value ఏంటి? 1/46. సో 5 into B. సో 5 into 1/46. అవునా? 5 into 1/46. సో ఇక్కడ డినామినేటర్లో 46, ఇక్కడ డినామినేటర్లో 46, రెండు క్యాన్సల్. మిగిలింది ఏంటి? 35/5. సో 35/5 ఆన్సర్ ఎంత? సో 35/5 ఆన్సర్ ఈజ్ 5 7s are 35. సో ఆన్సర్ ఈజ్ 7. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 7. క్లియరా? లాంగ్వేజ్ గేమ్ ఇదంతా. ఇక్కడ ఏంటి? లాంగ్వేజ్ గేమ్. క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి? 7. క్లియర్? అర్థమైంది అందరికీ? సో ఇక్కడ ఏమి లాంగ్వేజ్ ఇచ్చాడో అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A1, A2, A3, A4 is decreasing order of the elements in a set
సో ఇది సెట్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్‌ని మనం ఏం చేయాలి? డిక్రీజింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? A1 ఈజ్ గ్రేటర్ థాన్ A2 ఈజ్ గ్రేటర్ థాన్ A3 ఈజ్ గ్రేటర్ థాన్ A4 ఇలా పెట్టాలి. అవునా? ఇలా పెట్టాలి. సో దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వీటి యొక్క డిఫరెన్సెస్ తీసుకొని ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో అలా చేద్దామా? సో ఒకసారి చూద్దాం ఏమవుతుంది. 7కి 2కి 5 ఇక్కడ వచ్చేసరికి 8 5 8 ఇక్కడ 3 ఇక్కడ వచ్చేసరికి 11 5 8 3 11. సో ఎల్‌సీఎం అనేది కొంచెం బిగ్గర్ వాల్యూ అవుతుంది. సో అలా చేయడం కంటే మనకేంటంటే డెసిమల్ వాల్యూస్ తెలుసు కదా! సో 1/7 యొక్క వాల్యూ. సో 1/7. సో ఇప్పుడు 2/7 చూడండి. సో 2/7 కెన్ బి రిటన్ యాస్ 1/7 మల్టిప్లైడ్ బై 2 అవునా? సో 1/7 ఏంటి? 0.14 2 డిజిట్సే తీసుకోండి. సో 0.14 ఇంటూ 2 ఏమవుతుంది ఇది? 0.28 అవునా? సో 1/7 2/7 అనేది 0.28. నెక్స్ట్ 7/15. 7/15 కెన్ బి రిటన్ యాస్ 1/15 ఇంటూ 7. సో ఇలా రాయకూడదు మీరు. మీరేంటంటే మైండ్‌లో డైరెక్ట్‌గా ఈ స్టెప్ అనేది రాసేయాలి. సో 1/15 1/15 ఎంత? 1/15 ఈజ్ 0.066 ఇంటూ ఎంత? 7. 6 7s ఆర్ 42. ఇక్కడ 6 7s ఆర్ 42 46 4 ఎంత అవుతుంది మనకు? 0. సో 0.462 క్లియరా? 3 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్. నెక్స్ట్ 5/8. సో 5/8 కెన్ బి రిటన్ యాస్ 1/8 మల్టిప్లైడ్ బై 5. సో 1/8 అనేది ఏమవుతుంది? 0.125 ఇంటూ 8. సో 0.125. సో 125 మల్టిప్లైడ్ బై 8 అనేది ఏమవుతుంది మనకు? 1 ఇస్తుంది. సో 1. సో 5/8. సో 5/8 1 అవుతుందా? సో ఒకసారి మల్టిప్లై చేద్దాం. 1 కాదు కదా! సో ఒక వాల్యూ అవుతుంది. ఏంటది అనేది చూద్దాం. 5 8s are 40 0 నెక్స్ట్ 8 to the 16 20 8 1s are 8 9 10. సో ఇక్కడ 8 రాసాను చూడండి. 5తో కదా మల్టిప్లై చేయాల్సింది. సారీ 5/8 అంటే 5తో మల్టిప్లై చేయాలి. అవునా? సో 5 5s are 25 2 5 2s are 10 12 5 1s are 5 6. సో 625. సో 0.625. ఇక లాస్ట్ 9/20. సో 9/20. సో 9/20 is 1/20 multiplied by 9. So this can be written as 0. So 1/20 అంటే 0.05. సో 0.45. ఇదేమవుతుంది 0.45. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అనేది రాయొచ్చా మనం? సో ఇక్కడ మనం ఏదైతే ఇది రాసాం కదా లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్లో రాసాను కదా, ఈ లెఫ్ట్ సైడ్లో రాసింది మనం ఎగ్జామ్లో రాయకూడదు. డైరెక్ట్గా ఇది రాయాలి. ఓకేనా? సో ఇది మీకు అండర్స్టాండింగ్ కోసం రాశాను. ఓకేనా? సో ఇది రాసేసాం. సో ఇక్కడ నుంచి మనం చూస్తూనే ఏంటంటే 7/15 అనేది అందరికంటే గ్రేటెస్ట్. 7/15. నెక్స్ట్ 7/15 కాదు, ఇక్కడ 0.625 ఉంది. 5/8 అనేది గ్రేటెస్ట్. దాని తర్వాత 0.46 7/15 అనేది, దాని తర్వాత 9/20, దాని తర్వాత 2/7. కానీ ఇక్కడ మనకు ఏం చెప్పాడు? A2 ప్లస్ A3. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. A2 ప్లస్ A3 రెండింటిని యాడ్ చేయండి. సో 15కి 20కి మనం ఎల్సిఎం కనుక చూసుకుంటే 300 తీసుకోవచ్చా? ఎస్, 300 అనేది తీసుకోవచ్చు. అవునా? 15కి 20కి 15 to 60 తీసుకుందాం. 300 ఎందుకు అంత దూరం? 60 తీసుకుందాం. 15కి 20కి ఎల్సిఎం ఈస్ 60. సో ఇక్కడ 20 7 2s are 14 140. సో 16 కదా, 15 4s are 60. 15 4s are 60 అంటే 7 4s are 28 ప్లస్ 23s are 9 3s are 27. 9 3s are what? 27. సో డినామినేటర్లో ఏముంటుంది? 60. న్యూమరేటర్లో 40 55 ఎంత వచ్చింది చూడండి? 55. సో 5తో కనుక డివైడ్ చేస్తే సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 55/60. 55/60కి మనం సాల్వ్ చేస్తే, సో 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? తొందరగా చెప్పండి. సో 55/60ని 5తో కనుక డివైడ్ చేస్తే ఏమొస్తుంది? చాలా ఈజీ, చాలా సింపుల్. ఎస్, అదే ఆన్సర్స్. ఏంటి? 5 1s are 5 5 1s are 5 11 5 12s are 60. సో 11/12. సో ఆన్సర్ ఈజ్ 11/12 విచ్ ఈజ్ ఆప్షన్ డి. అంతే కదా? 55/60 కనుక చేస్తే 11/12 వస్తుంది. 11/12 ఈజ్ ఆర్ ఆన్సర్. ఎస్, 11/12. అవునండి, 11/12 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4.
క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది కూడా ఏంటంటే కంపారిజన్, సర్ట్స్ మధ్య కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి 23 రూట్ 23, వై వాల్యూ ఇస్ 29 క్యూబ్ రూట్, సో 4th రూట్ ఆఫ్ 32. సో వీటిని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ 23 to the power of 1/2. సో స్క్వేర్ రూట్ కాబట్టి 1/2. నెక్స్ట్ y కెన్ బి రిటర్న్ యాజ్ 29 to the power of 1/3. నెక్స్ట్ z కెన్ బి రిటర్న్ యాజ్ 32 to the power of 1/4. అవునా? 1/4. క్లియరా? సో ఇప్పుడు మనకు నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? పవర్స్లో చూడండి 1/2, 1/3, 1/4. సో 1/2, 1/3, 1/4 ఈ నెంబర్స్ ఉన్నాయా? ఈ నెంబర్స్ ఉన్నాయి. సో డినామినేటర్స్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. వాటికి ఏం చేస్తారు? ఎల్సిఎం. సో 2కి 3కి 4కి ఎల్సిఎం ఏంటి? 12. 2కి 3కి 4కి ఎల్సిఎం ఏంటి? 12. అవునా? 12. సో 12ని ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయండి. 12ని 2తో డివైడ్ చేస్తే 6. సో ఎల్సిఎం ఎంత? 12. అవునా? ఎల్సిఎం ఎంత? 12. సో 12ని 2తో డివైడ్ చేయండి. సో 12ని కనుక 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 6 12, అంటే 23 to the power of 6. ఏంటి? 23 to the power of 6. సో ఎక్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే 23 to the power of 6. వై వాల్యూ అనేది ఏం తీసుకోవచ్చు? సో వై యొక్క పవర్ ఏంటి? 13. ఓకేనా? సారీ 3. క్లియర్? వై యొక్క పవర్ 3. సో దీన్ని ఏం చేయాలి? 12తో డివైడ్ చేయండి. సో 12తో డివైడ్ చేస్తే 4. సో 29 to the power of 4. 29 to the power. లేదా ఏం చేయొచ్చు? సింపుల్గా మనకి ఏమొచ్చింది? ఎల్సిఎం 12 వచ్చింది. సో 12 అనేది ఇక్కడ మల్టిప్లై చేసేయండి. సో 12/12 అన్నిటికీ మల్టిప్లై చేయండి. ఓకేనా? ఇక్కడ డినామినేటర్లో 12 కావాలి మనకు. ఏం కావాలి? డినామినేటర్లో అన్ని డినామినేటర్స్ పవర్ యొక్క డినామినేటర్స్ ఈక్వల్ కావాలి. సో ఏం చేయాలి? ఇక్కడ 6/6 మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ 12 కావాలంటే 4/4 మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ 12 కావాలంటే 3/3 మల్టిప్లై చేయాలి. అవునా? సో ఇప్పుడు రాయండి. సో జెడ్ వాల్యూ అనేది ఏమవుతుంది? 32 to the power of 3. 32 to the power of 3. రైట్. ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో మనం ఏంటంటే చూసిన వెంటనే చెప్పచ్చు. ఏంటి? ఇక్కడ చూడండి 23 అనేది పవర్ 6 వరకు వెళ్తోంది. అవునా? సో 23 అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? 23 అనేది పవర్ 6 వరకు వెళ్తుంది. అంటే ఎక్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే 23ని మనము 6 టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ అనేది చాలా బిగ్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 29. సో లెట్ us టేక్ దిస్ ఇస్ 29 కదా, కొంచెం ఎక్కువనే తీసుకుందాం, 30 తీసుకుందాం. సో 30 to the power of 4 ఉంది. నెక్స్ట్ 32 to the power of 3 ఉంది. 32 to the power of 3. ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్? 30 to the power of 4. అంటే 30ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే అది 32ని 3 టైమ్స్ మల్టిప్లై చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ డి. క్లియరా? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్. క్లియర్? ఓకేనా? ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ m to the power of n is equals to 361. సో m to the power of n అనేది 361 అయితే m and n బీయింగ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ కుడ్ బి. ఇక్కడ చూడండి ఇందులో ఏది m-n/2 అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 361ని మనం ఎలా రాయొచ్చు? 361ని మనం 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం చూసిన వెంటనే 361 నెంబర్ని చూసిన వెంటనే మనకు గుర్తొచ్చాలి. ఏంటి? ఇది 19 యొక్క స్క్వేర్. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 19 స్క్వేర్. సో 361 కెన్ బి రిటర్న్ యాజ్ 19 స్క్వేర్. ఇలా రాయొచ్చా? రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా దీన్ని రాయొచ్చు. అదేంటి చెప్పండి? సో 361ని 19 స్క్వేర్ రాయొచ్చు అండ్ దీంతో పాటు ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అదేంటి నాకు చెప్పండి. సో ఎవరైనా చెప్పగలుగుతారో చూద్దాం. సో 361ని మనం 19 into 19గా రాయొచ్చు. సో 361 కెన్ బి రిటర్న్ యాజ్ 19 multiplied by 19 అండ్ ఆల్సో అదే విధంగా 361ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏంటది చెప్పండి? ట్రై చేయండి. 361ని ఇంకో విధంగా రాయొచ్చు. ఏంటది చెప్పండి? ట్రై చేయండి. రైట్. ఇక్కడ మీకేంటంటే ఆ థాట్ అనేది రావడం లేదు. ఎలా రాయొచ్చు ఇంకో విధంగా? 361 to the power of 1 ఇలా కూడా రాయొచ్చు కదా. 19 స్క్వేర్ 361, 361 to the power of 1 ఇలా కూడా రాయొచ్చా? ఎస్. ఇవి 2 విధాలుగా రాయొచ్చు. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఏంటి? 19 స్క్వేర్.
19 స్క్వేర్. సో ఇందులో 19 స్క్వేర్ అనేది m టు ద పవర్ ఆఫ్ n అయితే 19 స్క్వేర్ అనేది m టు ద పవర్ ఆఫ్ n. సో ఇది m టు ద పవర్ ఆఫ్ n. సో m వాల్యూ అనేది ఏమవుతుంది? m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 19, n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. మనకు కావాల్సింది m మైనస్ n బై 2. సో m మైనస్ n బై 2. సో m మైనస్ n అంటే 19 మైనస్ 2 బై 2. సో 19 మైనస్ 2, 19 మైనస్ 2 ఈజ్ 17. 17 బై 2 ఎంత? 8.5. 17 బై 2 ఈజ్ 8.5. సో ఇక్కడ 8.5 ఉందా? 8.5 ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? మైనస్ 8.5 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ అనేది మనకు ఆన్సర్ ఇవ్వలేదు. ఫస్ట్ పాసిబిలిటీ ఆన్సర్ ఇవ్వలేదు. అక్కడతో అయిపోతుందంటే కాదు. ఇంకోటి సెకండ్ పాసిబిలిటీ కూడా చెక్ చేయాలి. సెకండ్ పాసిబిలిటీ ఏంటి? 361 టు ద పవర్ ఆఫ్ 1. హియర్ m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 361, n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ కూడా m మైనస్ n కనుక చేస్తే 361 మైనస్ 1 అపాన్ 2, దట్ ఈజ్ 360 బై 2. 360 బై 2 ఎంత? 180. సో ఆన్సర్ ఈజ్ 180. 180 ఆప్షన్లో ఉందా? ఎస్, 180 అనేది ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 180. క్లియర్? ఓకేనా? అర్థమైందా? సో 180 ఆన్సర్. సో ఇక్కడ కొన్నిసార్లు 8.5 కూడా మనకు ఎగ్జామ్లో ఇవ్వచ్చు, కొన్నిసార్లు 180 కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ సెకండ్ పాసిబిలిటీ అనేది కూడా మనం ఐడెంటిఫై అనేది చేయాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ లార్జెస్ట్ లోంచి స్మాలెస్ట్ అనేది తీసేయాలి ఈ ఫ్రాక్షన్స్ లో. అవునా? ఈ ఫ్రాక్షన్స్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సింపుల్ గా చూద్దాం. నేను డైరెక్ట్ గా రాసేస్తాను. సో 2/7. సో 2/7 యొక్క వాల్యూ ఇంతకు ముందే మనం ఫైండ్ అవుట్ చేసాం, 0.28. సో 2/7 is 0.28. నెక్స్ట్ 2/9. సార్ 2/9 వాల్యూ వచ్చేసరికి 1/9 వచ్చేసి 0.111. 0.11 ఇంటూ 2 ఈజ్ 0.222. సో 0.222. నెక్స్ట్ 3/11. సార్ 1/11 is 0.09. 0.09 ఇంటూ 3 ఈజ్ 0.27. సో 3/11 is 0.27. ఎగ్జామ్లో ఇలాగే రాయాలి మీరు, 0.2727. నెక్స్ట్ 1/5. 1/5 వాల్యూ ఎంత సార్? చాలా ఈజీ సార్. 1/5 ఈజ్ 0.2. 5/12. సార్ 5/12. సో 1/12 ఈజ్ 0.83. సో ఇది రాయండి. సో 0.0833. సో దీన్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. సో 5 3s are 15, 5 8s are 40, 5 8s are 40, 40 plus 1 41. నెక్స్ట్ 0. సో 0.415. ఇదంతా 0.415. సో ఈ రెండిట్లో వీటన్నిటిలో లార్జెస్ట్ ఏంటి? లార్జెస్ట్ ఈజ్ 5/12. లార్జెస్ట్ ఎంత? 5/12. స్మాలెస్ట్ చూడండి 0.2. అన్నిట్లో స్మాల్ ఏంటి? 0.2 అనేది స్మాలెస్ట్. సో స్మాలెస్ట్ ఈజ్ 1/5. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ తీసేయండి. 12కి 5కి ఎల్సిఎం ఈజ్ 12 5s are 60, 5 5s are 25, మైనస్ 12 1s are 12. సో ఎంత అవుతుంది? సో 25 మైనస్ 12. సో ఆన్సర్ చెప్పండి మీరు. సో ఇక్కడ నేను రాసేసాను, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 25 మైనస్ 12/60. 25 నుంచి 12 పోతే ఎంత? 25 మైనస్ 12 ఈజ్ వాట్? ఎస్, 25 మైనస్ 12 అనేది ఏమవుతుంది? కరెక్ట్గా చెప్పారు. 25 మైనస్ 12 ఈజ్ 13. 13/60. 13/60 ఎక్కడ ఉంది ఆప్షన్లో? 13/60 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆన్సర్ ఈజ్ 13/60. క్లియరా? సో ఇక్కడ మనకేంటంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ కనుక గుర్తుంటే ఇలా చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? ఫ్రాక్షన్ వాల్యూస్. సో ఇక్కడ డినామినేటర్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కదా, 1/7, 2/7, 2/9 ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా డెసిమల్స్ తీసుకున్నాం. ఒకవేళ 52/57 ఇలా 57లు ఇలా 87లు ఇలా ఉంటే మనం డిఫరెన్స్ మెథడ్ ఫాలో చేస్తాం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ కూడా చూడండి, ఇది కూడా అదే మెథడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వీటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. సో 4/9. సో 4/9 ఏ వాల్యూ ఎంత? 4/9. సో 1/9 is 11. సో 0.44. నెక్స్ట్ 7/12. సో 1/12 is 0.083 మల్టిప్లైడ్ బై 7. 7తో మల్టిప్లై చేస్తే 7 3s are 21. ఇక్కడ ఎంత వస్తుంది? 2 7 8s are 56, 57. సో 0.571 వస్తుంది. నెక్స్ట్ 3/7. సో 1/7 అనేది 0.14 వస్తుంది. సో ఇంటూ 3. సో 3తో మల్టిప్లై చేస్తే 0.4 3s are 12. నెక్స్ట్ 3 1s are 3 4. సో 0.42 వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 12/17. సో 12/17 ఇది కొంచెం కష్టం ఉండొచ్చు.
ఓకేనా. సో 1/17 యొక్క వాల్యూ గనక గుర్తుంటే మనం ఈజీగా చేయొచ్చు ఇది. సో 1/17 ఏమవుతుంది? 1/17 ఈజ్ 0.0588 0.0588 లేదా మీరేం చేయొచ్చు, ఈ ఒక్కటి వచ్చేసరికి ఇలా డివైడ్ చేసుకోండి. 12 ఇలా 17 ఇలాగైనా డివైడ్ చేసుకోండి. ఇంటూ 12 12తో మల్టిప్లై చేయాలి. 12 8 96 6 9 12 8 96 96 ఒక 9 ఎంత అవుతుంది? 96 ఒక 9 వచ్చేసరికి 105. సో 5 అంటే ఇక్కడ 10 వస్తుంది. 12 5 60 70. సో 0.7056 ఇదేమొస్తుంది? 0.7056. ఇక లాస్ట్ ఈ వాల్యూ 1/2. 1/2 ఎంత? 1/2 ఇస్ సింపుల్ 0.5. సో 0.5 అవునా? ఇంతే కదా. సో వీటిలో అన్నిటికంటే లార్జెస్ట్ ఏంటి? అన్నిటికంటే లార్జెస్ట్ డి. సో డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్. సో అన్నిటికంటే లార్జెస్ట్ డి, దాని తర్వాత బి, దాని తర్వాత ఏ, దాని తర్వాత సి, దాని తర్వాత ఈ. సో ఆన్సర్ ఈజ్ డిబిఏసిఈ. సో డిబిఏసిఈ అనేది ఎక్కడుంది? సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. సో డి తర్వాత బి 5 5 తర్వాత 4 4 ఇక్కడ ఒక్క సెకండ్ మిస్టేక్ అని చూడండి. ఇక్కడ 4 4 కంటే ఈ ముందు వస్తుంది. అంటే డిబి తర్వాత ఈఏసిఈ వస్తుంది. ఎస్ కరెక్ట్. డిబి తర్వాత ఈఏసి. సో ఆన్సర్ ఈజ్ డిబిఏసి. సో 0.5 గ్రేటర్ కదా 0.42 0.44 కంటే. సో ఆన్సర్ ఈజ్ డిబిఈఏసి. ఎస్ కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిబిఈఏసి. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది కూడా ఏంటంటే సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 + 1/2 1 + 1/2 అనేది ఏమవుతుంది? సో 1/2 అలాగే ఉంటుంది. సో 1 + 1 సో 1 + 1/2 విల్ బి వాట్? 3/2 3/2. ఓకేనా. సో దీన్ని ఇంకా సింప్లిఫై కనుక చేస్తే ఏమవుతుంది? 1 + 1 సో 3/2 అనేది పైకి వెళ్తే 2/3 అవుతుంది. అవునా, 2/3. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం డినామినేటర్లో. సో డినామినేటర్లో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 5/3 అంతే కదా. సో 3 + 2 5/3. సో 1 + 1/5/3. సో 1/5/3 ఏమవుతుంది? దీనికి రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/5 అవుతుంది. అవునా. సో ఆన్సర్ ఈస్ 5/3కి రివర్స్ 3/5 విచ్ ఈస్ ఆప్షన్ 2. 3/5 3/5 అనేది మనకు ఆన్సర్గా అవుతుంది. క్లియరా? సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా స్టెప్స్ అనేవి కొంచెం నిదానంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సింపుల్గా స్టెప్స్ అనేవి నిదానంగా సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఆన్సర్ అనేది అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. సో ఇది 9th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇది సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేసి ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి రివర్స్ చేసి 6తో యాడ్ చేయండి. ఏం చేయాలి? సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత రివర్స్ చేసి 6తో యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 + 1/2 8 + 1/2 ఇస్ 8 2 16 16 + 1 7 17 17/2. సో 17/2 అనేది ఏమవుతుంది? 5 + 1/6 సో 17/2ని రివర్స్ చేస్తే 2/17 అంటే ఇది 2/17 అవుతుంది. అవునా. సో ఇక్కడ ఇది 17/2 అవుతుంది అంతే కదా. 8 17/2. సో 17/2ని రివర్స్ చేసి మనం 6కి యాడ్ చేయాలి. సో ఇదైంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే 17 6 6 10 60 6 7 42 102 102 ఒక 2 104. సో 104 అనేది ఏమవుతుంది? 104/17 అనేది 5 + 17/104 అవుతుంది. అవునా. 5 + 17/104. సో దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 517/104. సో ఈ క్వశ్చన్స్ చూడడానికే కష్టంగా కనిపిస్తుంటాయి. ఈ క్వశ్చన్స్ ఏంటంటే చూడడానికే కష్టంగా కనిపిస్తాయి. బట్ ఏంటంటే చేస్తే సాల్వ్ చేస్తే చాలా సింపుల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 517/104. ఓకేనా, అర్థమైందా? 9th క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. సో ఇది 10, క్వశ్చన్ నెంబర్ 10. సో నెంబరింగ్స్ అనేవి మిస్ అయిపోయాయి. క్వశ్చన్ నెంబర్ 10 ఇది. ద గ్రేటెస్ట్ అమాంగ్. సో 1/3 1/2లో 2/3లో 3/5లో 3/4లో ఏది గ్రేటెస్ట్? సో 1/2 ఈజ్ 0.5 ఇది కాదు. 2/3 ఈజ్ 0.66. నెక్స్ట్ 3/5 సో 1/5 అనేది సో ఇది 0.6 అవుతుంది. నెక్స్ట్ 3/4 అంటే 0.75. ఇందులో ఏది గ్రేటెస్ట్ చూస్తూనే మనం చెప్పొచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3/4 అనేది గ్రేటెస్ట్. అవునా. 3/4 అనేది ఏమవుతుంది? గ్రేటెస్ట్. అవును కదా, ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో ఇలా నెంబర్స్ అలాగే ఉంచుదాం.
సో ఇది 11th క్వశ్చన్. ఇది 11th క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయాలా? ఈ క్వశ్చన్ అనేది నేను మీకే వదిలేస్తున్నాను. ఈ క్వశ్చన్ అనేది మీరే సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది రాసుకోండి. ఇందులో ఇది డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయాలి. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్. ఓకేనా? గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ అనేది మనము అరేంజ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది మీకే వదిలేస్తున్నాను. ఈ క్వశ్చన్ అనేది మీరు తర్వాత సాల్వ్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. సో 12th క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 ఏం చెప్తున్నాడు చూడండి. ద నెంబర్ ఆఫ్ జీరో అక్కరింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఈ ప్రోడక్ట్కి ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్లో లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి, మనకు ఎన్ని జీరోస్ వస్తాయి అది చెప్పాలి. సో ఏదైనా ఒక నెంబర్కి ఇప్పుడు ఫర్ సపోజ్ 70 ఉంది, 70 అనే నెంబర్ ఉంది. సో 70లో జీరో వచ్చింది, అవునా? సో ఈ జీరో అనేది ఎలా వచ్చింది? సో ఈ జీరో అనేది మనకు ఎలా వచ్చిందంటే, సో 70 కెన్ బి రిటర్న్ యాజ్ 7 into 10, అవునా? సో ఒక నెంబర్కి జీరో రావాలి అంటే, లాస్ట్లో జీరో రావాలంటే అది 10 కావాలి, అవునా? సో 10 కావాలంటే మనకి ఏమేమి కావాలి? సో 10 కావాలంటే మనకి ఏమేమి కావాలి? 5 కావాలి, 2 కావాలి. అంటే ఒక జీరో అంటే లాస్ట్లో ఒక జీరో రావాలి అంటే, 5, 2 ఈ రెండు కూడా కలిసి రావాలి. అంటే 5, 2 యొక్క పేర్ రావాలి. ఓకేనా? 5, 2 యొక్క పేర్ రావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఎన్ని 5, 2 పేర్స్ అనేవి వస్తున్నాయని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? 40 కెన్ బి రిటర్న్ యాజ్ 4 into 10. 40 అయిపోయింది. నెక్స్ట్ 25 కెన్ బి రిటర్న్ యాజ్ 5 into 5. నెక్స్ట్ 5 అనేది అలాగే ఉంది. సో 5 అలాగే. నెక్స్ట్ 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 multiplied by 3. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 5 into 2 ఒక పేరు వచ్చేసింది 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4ని మనం ఏం చేయొచ్చు సార్? 4ని మనం 4 కాకుండా 2 into 2గా రాయచ్చా? ఎస్ సార్, 4ని మనం 2 into 2 రాయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 5s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి. అంటే 2 పేర్స్ ఎక్స్ట్రా వచ్చేసాయి ఇంకా. సో 1 2 3 3 పేర్స్, దాంతోపాటు ఒక 10 అనేది ఉంది. సో 10 కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? 2 5. సో ఇంకొక పేర్. సో టోటల్గా ఎన్ని పేర్స్ ఉన్నాయి 5, 2వి? 4 పేర్స్ ఉన్నాయి. సో ఎన్ని జీరోస్ వస్తాయంటే 4 జీరోస్. ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్ అనేవి వస్తాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్లియరా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే మనకి ఏమేమి కావాలి? 5, 2 యొక్క పేర్స్ అనేవి కావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, ఇది ఫ్రాక్షన్ కంపారిజన్. సో ఇది ఈజీ క్వశ్చన్. ఇది దీనికంటే ఈజీ క్వశ్చన్ నన్ను అడిగితే లేదు. ఎక్స్ అనేది 15, వై అనేది ఏంటో √36. √36 is 6. Z వాల్యూ is √16 is 4. T వాల్యూ is equals to 5. ఇందులో ఏది గ్రేటెస్ట్? సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? Z ఈజ్ స్మాలర్ దాన్. సో Z ఈజ్ స్మాలర్ దాన్, T ఈజ్ స్మాలర్ దాన్, Y ఈజ్ స్మాలర్ దాన్ X. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో X అనేది గ్రేటెస్ట్, దాని తర్వాత Y, దాని తర్వాత T, దాని తర్వాత Z. సో ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకు Z అనేది అన్నిటికంటే చిన్నది, దాని తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 15. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 14th క్వశ్చన్ నెంబర్ 14 ఏం చెప్తుంది చూడండి. ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ 37. కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటిజర్స్ అంట. అంటే ఏం చెప్తున్నాడు? 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ఉన్నాయి. అంటే 4 కాన్సిక్యూటివ్గా ఈవెన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. సో 2 తర్వాత 4 తర్వాత 6 తర్వాత 8 ఈ విధంగా ఉన్నాయా? ఈ విధంగా ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్స్ అనేవి ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? 2. సో లెట్ us say ఈ 2ని మనం ఏ అంటే, ఓకేనా, 2 అనే నెంబర్ని మనం ఏ అంటే 4 అనేది ఏమవుతుంది సార్? A+2 అవుతుంది, అవునా? 4 అనేది ఏమవుతుంది? A+2. నెక్స్ట్ 6 అనేది A+4 అవుతుంది సార్. నెక్స్ట్ 8 అనేది A+6 అవుతుంది, అవునా? కరెక్ట్ కదా? సో 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సార్? 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే A2, A+2, A+4, A+6. ఓకేనా? ఇలా రాయొచ్చు. లేదా ఏం చెప్పొచ్చు? ఇది ఏగా తీసుకుంటే అలా అవుతుంది, లేదా ఇలాగే చేద్దాం. సో 4 నెంబర్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 ఈవెన్ నెంబర్స్ ఏంటివి? A+2, A+4, A+6. సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది చూసిన వెంటనే మనం
ఈవెన్ నెంబర్స్ ఏంటి అని చెప్పేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి a+2, a+4, a+6. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంట. సో ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 34. ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 34. సో 34 అనేది యావరేజ్ అయితే ఈ 4 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది 34 మల్టిప్లైడ్ బై 4. అవునా? సో ఇక్కడ సమ్ చూద్దాం. సమ్ ఏమవుతుంది a+a+2 ప్లస్ a+4 ప్లస్ a+6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 37 మల్టిప్లైడ్ బై 4. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 4 ఇయర్స్ ఉన్నాయి. సో 4a ప్లస్ 6 ఒక 4 10 12. సో 4a ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు సో 4 7s are 28, 4 3s are 12, 14. సో 148. సో 148లో 12 అనేది తీసేయండి. సో 4a ఈజ్ ఈక్వల్స్ టు 148 మైనస్ 12 దట్ ఈస్ 136. ఎంత అవుతుంది 136. అవునా? సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ అనేది ఏమవుతుంది 4 3s are 12, 4 3s are 12, దీని తర్వాత 4 4s are 16. సో ఏ వాల్యూ అనేది 34 అయింది. అవునా? సో వాల్యూ ఆఫ్ ఏ అనేది 34. సో నాకు నెంబర్స్ వచ్చేసాయి ఇంకా. సో ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి ఏంటి అంటే సో ఏ అనేది 34, a+2 అంటే 36, నెక్స్ట్ a+4 అంటే 38, నెక్స్ట్ a+6 అంటే 40. సో ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ద ఫోర్త్ అంటే మనకు కావాల్సింది 1 మల్టిప్లైడ్ బై 4. సో మనకు కావాల్సింది 1 మల్టిప్లైడ్ బై 4. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 34 మల్టిప్లైడ్ బై 40. సో 4 4s are 16. సో నా ఆన్సర్ 60తో ఎండ్ అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ 1360. సో మల్టిప్లై చేయండి 1360 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇది ప్యూర్గా బేసిక్ ఏంటి, ఇది ప్యూర్గా ఏంటి బేసిక్. అవునా? ఇది ప్యూర్గా బేసిక్. లేదు సార్ నేను ఇది చూసిన వెంటనే ఆన్సర్ అనేది ఈ నెంబర్స్ అనేది చెప్పేయాలంటే చాలా ఈజీగా చెప్పేయచ్చు. చాలా ఈజీగా మనం ఏంటంటే ఇది చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పాడు, 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్. అవునా? ఫోర్త్ నెంబర్. సో ఈ 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అవునా? సో ఈ 4 ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ అనేది ఎంత ఇచ్చారు చూడండి. సో ఈ 4 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్. సో యావరేజ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ అనేది ఏంటి అంటే వాటి యొక్క మిడిల్ మోస్ట్ టర్మ్, అంతే కదా? సో ఎప్పుడైతే ఆ నెంబర్స్ మనం ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేస్తే దాని యొక్క మిడిల్ మోస్ట్ టర్మ్ అనేది యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ యావరేజ్ అనేది ఎంత ఇచ్చాడు 37. సో యావరేజ్ అనేది ఈ 4 నెంబర్స్కి ఎక్కడ వస్తుంది, ఎగ్జాక్ట్గా మధ్యలో వస్తుంది. అవునా? ఈ 4 నెంబర్కి ఎగ్జాక్ట్గా మధ్యలో. సో 4 నెంబర్స్కి మధ్యలో అంటే 2కి 3కి మధ్యలో. సో 2కి 3కి మధ్యలో ఎంత వస్తుంది 37. అవునా? 37. క్లియర్? సో ఈ 37 అనేది ఏంటి యావరేజ్. సో యావరేజ్ అనేది మిడిల్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 37కి ముందు వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి. సో 37కి ముందు వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి సార్, 37కి ముందు 36 వస్తుంది. 37 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి 38. అంతే అయిపోయింది. సో సెకండ్ నెంబర్ ఈస్ 36, థర్డ్ నెంబర్ ఈస్ 38. సో 38కి ఒక 2 యాడ్ చేస్తే ఫోర్త్ నెంబర్ వస్తుంది అంటే 40. 36కి 2 మైనస్ చేయండి 34. అంతే. సో ఇదేమో బేసిక్, ఇదేమో కాన్సెప్ట్. ఓకేనా? కాన్సెప్ట్ ఇది ప్యూర్ కాన్సెప్ట్. ఏంటి, ఎప్పుడైనా కూడా యావరేజ్ అనేది మిడిల్ మోస్ట్ టర్మ్ అవుతుంది. సో 4 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్కి మధ్యలో ఓకేనా యావరేజ్ అనేది ఈ 4 నెంబర్స్ యొక్క మధ్యలో ఉంటుంది. సో 37 అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. అవునా? ఎగ్జాక్ట్గా మిడిల్లో. సో జస్ట్ 37కి ముందు ఏమొస్తుంది 36 అనే ఈవెన్ నెంబర్ వస్తుంది. సో 36 అనేది సెకండ్ నెంబర్, 38 అనేది థర్డ్ నెంబర్. క్లియరా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ నెంబర్, ఫోర్త్ నెంబర్ ఈజీగా మల్టిప్లై చేసి చెప్పొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ లాజిక్ అనేది ఎగ్జామ్లో రానప్పుడు మనం ఏం చేయాలి, ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. క్లియరా? నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పాడు, ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద సర్చ్ అంటే ఈ సర్చ్ యొక్క అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్ అంటే ఇలా వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 4√13 ఏమవుతుంది. సో 4√13ని మనం ఒక థర్డ్లో ఒక రూట్లో రాయాలంటే ఏం చేయాలి. సో రూట్ అనేది అలాగే ఉంటుంది, 13 కూడా అలాగే ఉంటుంది. కానీ మనం దేంతో మల్టిప్లై చేయాలంటే బయట 4 ఉంది కాబట్టి ఇది లోపలికి వస్తే 4² అవుతుంది. సో 4² × 13. సో ఈ వాల్యూ ఏమవుతుంది √16 మల్టిప్లైడ్ బై 13. సో 16ని 13ని మల్టిప్లై చేస్తే ఓకేనా 100, 190, దీని తర్వాత వచ్చేసరికి 6 3s are 18, 190 ఒక 18, 208. సో 208. ఓకేనా? ఇది నెక్స్ట్ దీని తర్వాత 5√9. సో 5√9 ఏమవుతుంది, ఇది కూడా సేమ్ 5² మల్టిప్లైడ్ బై 9. సో 45 ఇదేమవుతుంది 45 మల్టిప్లైడ్ బై 9.
సో 5 9s ఆఫ్ 45 5 ఓకేనా 4 9s ఆర్ 36 36 ఒక 5 ఎంత వస్తుంది 36 ఒక 4 కదా సో 5 9s ఆర్ 45 ఎస్ 4 9s 36 40 సో 405 నెక్స్ట్ 6 రూట్ 6 సో 6 రూట్ 6 అనేది ఏమవుతుంది ఆబ్వియస్లీ 36 multiplied by 6 so 36 multiplied by 6 is 216 next 7 root 5 7 root 5 ఏమవుతుంది obviously 49 multiplied by 5 so ఇదేమవుతుంది 5 9s are 45 5 4s are 20 245 ఇక్కడ నుంచి మనం చూసి చెప్పలేమా సో ఈ నంబర్స్లో ఏది గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ ఇప్పుడు మనం స్మాలెస్ట్ నుంచి బిగ్ వెళ్ళాలి అసెండింగ్ ఆర్డర్ అడిగాడు సో అసెండింగ్ ఆర్డర్ ఇది 15th క్వశ్చన్ ఇది అసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి స్మాల్ నుంచి బిగ్ సో స్మాలెస్ట్ ఈజ్ 6 రూట్ 6 సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి సో 216 స్మాలెస్ట్ ఈజ్ 4 రూట్ 13 సో 4 రూట్ 13 అనేది స్మాలెస్ట్ నెక్స్ట్ దాని తర్వాత 6 రూట్ 6 సో 4 రూట్ 13 6 రూట్ 6 6 రూట్ 6 తర్వాత 405 సో 405 వస్తుందా 5 9 సో ఇక్కడ ఏంటంటే రైట్ ఒక్క సెకండ్ 4 రూట్ 13 ఆప్షన్ 4 ఏనా సో 4 రూట్ 13 208 తర్వాత 6 రూట్ 6 6 రూట్ 6 తర్వాత 7 రూట్ 5 ఉండాలి 7 రూట్ 5 లేదే ఇక్కడ మనకు 5 స్క్వేర్ రైట్ 5 స్క్వేర్ ఎంత 25 కదా ఇక్కడ చూడండి నేను ఎంత మిస్టేక్ చేశాను 5 స్క్వేర్ ఈజ్ 25 9s 45 రాశాను ఓకేనా 25 9s 225 అప్పుడు ఎగ్జాక్ట్గా సాటిస్ఫై సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రైట్ కరెక్ట్ అండి 5 స్క్వేర్ అనేది 25 సో 5 9s 45 తొందరలో 5 9s 45 రాసేసాను సో 5 స్క్వేర్ ఇస్ 25 కరెక్ట్ అర్థమైందా ఈ విధంగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఆన్సర్ అనేది ఆప్షన్ 4 వస్తుంది క్లియర్ సో టోటల్గా ఈరోజు మన సెషన్లో ఏంటంటే రేషనల్ నెంబర్ అండ్ ఆర్డరింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ అయితే చేసేసాం దాంతోపాటు రేషనల్ నెంబర్ యొక్క కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ ఇన్ దిస్ లైవ్ సెషన్ అండ్ హ్యావ్ అ great day ahead. Thank you. Session dismissed.